బిగ్ బాస్ సీజన్ 9లో 8వ వారం నామినేషన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని నామినేషన్ చేయడానికి బయటకు వెళ్ళిన కంటెస్టెంట్స్ హౌస్లోకి రప్పించి బిగ్ బాస్ సీజన్ 9లో సరికొత్త అధ్యాయం సృష్టించారని చెప్పాలి. ఇక ప్రియ సంజనని నైఫ్తోని పొడిచి మీ లాంగ్వేజ్ అస్సలు బాలేదు అంటూ సంజనని నామినేషన్ చేసింది ప్రియ. అయితే ప్రియ ఒకరిని నామినేషన్ చేసి ఇంకొకరికి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి నైఫ్ ఇవ్వాలి. ప్రియ కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ తీసుకెళ్ళి రాముని నామినేషన్ చేస్తూ ఈ వారం మీరు ఏదైతే చేశారో అది నాకు నచ్చలేదు అంటూ కళ్యాణ్ నామినేషన్ చేసినట్టు ప్రోమోలో కనిపించింది. ఫ్లోరా డైరెక్ట్గా నామినేషన్ చేసింది రీతుని. ఫ్లోరా రీతుని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటి అంటే డెమోన్ పవన్తో చూపిస్తున్న శ్రద్ధాన్ని టాస్క్లో చూపించడం లేదు అంటూ చెప్పింది. ఫ్లోరా నైఫ్ని సుమన్ శెట్టికి ఇస్తే సుమన్ శెట్టి ఏమో సంజనని నామినేషన్ చేశారు. ఆ రోజు మీరు నన్ను తొక్కలో స్ట్రాటజీ మీ తొక్కలో క్యాప్టెన్ అని అన్నారు కదా సంజన గారు, అది నాకు నచ్చలేదు అందుకే నామినేషన్ చేస్తున్నా అంటూ సుమన్ శెట్టి సంజనని నామినేషన్ చేశారు. ఇక ఫైనల్గా మనీష్ నామినేషన్ చేశాడు కళ్యాణ్ని. మనీష్ కళ్యాణ్ని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటి అంటే ఆ రోజు నువ్వు తనుజని నామినేషన్ చేస్తావని చెప్పి ఇమాన్యుయల్ దగ్గర ఆ స్లిప్ తీసుకున్నావు కదా, సంజన గారిని నామినేషన్ చేశావు, నువ్వు వెన్నుపోటు పొడిచావని చెప్పుకొచ్చాడు మనీష్. అయితే మనీష్ ఇమాన్యుయల్కి నైఫ్ ఇచ్చాడు. ఇమాన్యుయల్ ఏమో తనుజని నామినేషన్ చేశాడు. నామినేషన్ చేస్తూ నువ్వు నాతో ఒకలాగా రాముతో ఒకలాగా నాకు నచ్చలేదు అందుకే నామినేషన్ చేస్తున్నా అంటూ మరోసారి ఇమాన్యుయల్ బుద్ధి బయట పెట్టాడు అని చెప్పాలి తనుజ మీద. ఇక ఫైనల్గా శ్రీజ అయితే కళ్యాణ్ని నామినేషన్ చేసినట్టు ప్రోమోలో కనిపించింది. ఏది ఏమైనప్పటికీ ఇమాన్యుయల్ తనుజని నామినేషన్ చేయడం కరెక్టే అంటారా? కామెంట్ చేయండి.